అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్కి స్వాగతం. ఈ వర్షాకాలంలో మేము అందరికీ పంచడం కోసం రెడీ చేసిన దేశవాళీ విత్తనాలని ఈ వీడియోలో చూద్దామండి. కరివేపాకు, కణుపు చిక్కుడు. దేశవాళీ కరివేపాకు తాకితే చాలండి మంచి సువాసన వస్తుంది. ఎర్ర తోటకూర, ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే కొమ్మే బ్రతికేస్తుందండి. మా కుండీలోనే కాయలు కాస్తున్నాయి. మీకు కావాలంటే కొమ్మ పంపిస్తాం. నల్లవంగండి, ఇది కాయలు పండిన తర్వాత ముక్కలుగా కోసి ఎండలో పెట్టి రెడీ చేసాం. బొగడుబంతి పూలండి, ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి. ఎర్ర తోటకూర విత్తనాలు కూడా రెడీ చేసామండి. ఆకుపచ్చని తోటకూర కన్నా ఎర్ర తోటకూరలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఒక్క ఆనపకాయని విత్తనాల కోసం ఉంచితే 100కి పైనే విత్తనాలు ఉంటాయండి. చెట్టును ముదిరిన కాయ పాదు ఎండే వరకు ఉంచి కోస్తే 2 సంవత్సరాలు ఉపయోగించవచ్చండి విత్తనాలని. ఆసక్తి ఉన్న వారికి విత్తనాలను పంచుదామన్న సంకల్పం చేసుకున్న తర్వాత ఒక్క తోటకూర చెట్టు ఎంత పెద్దదై ఇన్ని విత్తనాలను ఇచ్చిందండి ప్రకృతి మాత. మీరు ఈ వీడియోలో చూస్తున్నది వంగ చెట్టు పైన ఉన్న గొల్లబామ అండి. గొల్లబామ ఉన్న చోట మొక్కలు బాగా పెరుగుతాయంటారు. దోమల్ని, చిన్న చిన్న కీటకాల యొక్క గుడ్లని ఈ గొల్లబామ తినేస్తుందండి. మామిడి చెట్టు పైన కూడా ఉంటాయి ఇవి. కావలసిన వారు ఆర్డర్ చేసుకుంటే చేతిలో చూపించినన్ని విత్తనాలు పంపిస్తాను, అంతేనండి. మీరు ఒక్క మొక్క ఉంచుకుని ఆ విత్తనాలను మీరే డెవలప్ చేసుకుని మీరు ఉపయోగించుకుంటూ తోటి వారికి మంచండి. ఇవి కరివేపాకు విత్తనాలు. ద్రాక్ష గుత్తులు లాంటి కరివేపాకు విత్తనాలని ఎండలో పెట్టి సరఫరా చేస్తామండి. ఇవి కణుపు చిక్కుడు. ఈ సంవత్సరం వర్షాలు పడగానే నేను నాటిన వంగ, బెండ, ఆనబ విత్తనాల నుంచి వచ్చిన మొక్కలండి ఇవి. మీకు ఈ దేశవాళీ విత్తనాలు కావాలంటే జూలై 10 తర్వాత నుంచి ఆర్డర్ చేసుకోండి. ఈలోపు మీ దగ్గర ఉన్న మట్టిలో ఘనజీవామృతం, కోకోబిట్టు కలిపి మట్టిని సారవంతంగా సిద్ధం చేసి ఉంచుకోండి. ఈ విత్తనాల కోసం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. తర్వాత వీడియోలో కలుద్దామండి.